ఏదో హాల్యూసినేట్ అది ఇదని సీరియస్ పేషెంట్ అడిగినట్టు అడుగుతున్నారు. ఈ హాల్యూసినేట్ ఫీల్ అయ్యే వాళ్లలో 2 రకాలున్నారు. మొదటి రకం నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోలేక మానసికంగా దెబ్బతిని చాలా సీరియస్ అవుతారు. కానీ ఇంకో రకం నిజానికి అబద్ధానికి తేడా తెలుస్తుంది, అది అంగీకరించి తెలివిగా దాంతో బ్రతకడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళు సహజంగానే ఉంటారు, కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరమే. మీ వాడు దొరికిపోతాడేమో, తిరిగి వచ్చేయమని చెప్పు. రిషి పేరు కనుక బయటకు వచ్చిందంటే. సరే అండి, మీరు మా క్యాపోని అక్యూజ్ చేయడం అటుంచండి. ఈ నవాబ్ వీడియోని మీ ఫారెన్సిక్ అనలిస్ట్ టీం చూసుకుంటారు కదా, ఇది తీసిన కరెక్ట్ డేట్ టైం చెప్పండి. 3 రోజుల ముందు నైట్ 10ంటికి ఇండియన్ టైం. ఇవి నవాబ్ గారి టెర్మినేషన్ పేపర్స్. ఆయన్ని ఫైర్ చేసి ఎగ్జాక్ట్గా 74 డేస్ అయింది. ఇప్పుడు నవాబ్కి మా క్యాపోకి రిషి కార్పొరేషన్స్కి ఎలాంటి సంబంధము లేదు. నవాబ్ ఆ వీడియోలో మాట్లాడింది సంబంధమే లేని వేరే విషయం అయి ఉండొచ్చుగా. ఇలా చూడండి ఆఫీసర్, లెట్స్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్. మా రికార్డ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయి. మీకు ఎంత కోఆపరేషన్ కావాలన్నా మేం చేస్తాం. అప్పటికీ మీకు మా క్యాపో మీద అనుమానం ఉందనుకుంటే నవాబ్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి క్యాపో మంచివారిని మీరే ఈ లోకానికి చెప్పండి. అరెస్ట్ చేస్తాను. నవాబ్ని ఎక్కడ దాచారో చెప్పండి. సారీ, ఆ వీడియో మా చేతికి దొరికిన 10వ నిమిషం నుండి నవాబ్ మిస్సింగ్. ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి. ఆయన ఎక్కడని మమ్మల్ని అడుగుతున్నారు? మీరేగా కనిపెట్టాల్సింది. ఏంటి ఆటలుగా ఉందా? చాలా దగ్గరికి వచ్చేసాను. మీలో ఒక్కడిని కూడా వదిలిపెట్టను. మీ క్యాపోని షర్టు పట్టుకుని బరాబరా. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, ఇట్ వుడ్ బి రియల్లీ నైస్ ఇఫ్ యు మెయింటైన్ సమ్ డెకారం. ఓన్లే కదా మర్యాద ఇచ్చి కూర్చోబెడితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద కేసులో మెయిన్ విట్నెస్ మిస్సింగ్ అంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారో మేము అర్థం చేసుకోగలం. ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపించకండి. మీరు పని చేయండి, ఇందుకోసం ఒక పెద్ద టీంని డిప్లాయ్ చేసి ఒక్కో దేశంలో ఒక్కో రాష్ట్రంలో వీధి వీధిని వెతకండి సార్. That was the sweetest dish I had in my entire life. I'm all yours, Capo. I'm missing you already. ఇక్కడికి వచ్చి మీ వాయిస్ రైజ్ చేయకండి ప్లీజ్. ఒక కుర్ర కొంకకి ఇంత పవర్ మనీ దొరికితే ఆ 22 ఏళ్ల చిన్న బుర్ర బుద్ధి పక్కదారి పడితే ఏమేం చేస్తుందో ఇప్పుడే తెలుస్తుంది. Actually, you're right, officer. ఈ బుర్రకి, ఈ చేతికి, ఈ కాలికి తను కిస్ చేసి వెళ్ళిన ఈ లిప్స్కి 22 ఏళ్ళు మాత్రమే. కానీ లోపల ప్రవహించే రక్తం 120 ఏళ్లుగా కార్పొరేట్ బిజినెస్ని చూసింది. ఏది ఎలా చేయాలో మాకు తెలుసు. మూసుకొని పోవే. సిబిఐని కొనేసి నిన్ను నా స్టాఫ్గా పెట్టుకుంటాను రా. క్యాపో, వాడు ఇంటర్పోల్ క్యాపో. వాట్? Shit. That hurts, man. ఏంటి అంకుల్ మీరు ఎలా చేశారు? అడ్డమైన వాళ్ళందరూ వచ్చి బెదిరించి వెళ్తున్నారు. సారీ రిషి, నేను ఎంతో జాగ్రత్తగానే ఉన్నాను, కానీ అది ఎలా లీక్ అయిందో తెలియట్లేదు. షాంపెన్ అంకుల్? నో థ్యాంక్స్. కమ్ ఆన్. ఎవరు అంకుల్ ఆ నెలయప్పన్? ఎప్పటి నుంచి ఆ లింక్? 6 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ జైల్లో ఒక ముఖ్యమైన విట్నెస్ని ఫినిష్ చేయమని చెప్పాను. అదంత ఈజీ విషయం కాదు. నెల్లయ్య మనిషి చేత ఆ పని చేయించాం. అప్పటి నుంచే నెల్లయ్యప్పని అతని మనిషి చేత అన్ని పనులు చేయిస్తున్నాం. అండ్ హూస్ దిస్ మనిషి? తెలీదు. వాట్? అతను ఎవరో తెలీదు. నేను కనిపెట్టాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, నా వల్ల కాలేదు. పోనీ అతనికి మనం ఎవరో తెలుసా? తెలుసు. సరే, ఇప్పుడు ఎవడో ఒకడు ఇంటర్పోల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడే, వాడెవడు? తెలీదు. వన్ మోర్ తెలీదు. అంకుల్ మీరు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, మీకు గుర్తుందా? ఈ కంపెనీకి నాకు ఆనెస్ట్గా ఉంటాను, ఏమైనా చేస్తాను అని. సో స్వీట్. ఇప్పుడు మీకు ఎంత అంకుల్, 65 ఏళ్ళు ఉంటాయా? యా వి జస్ట్ సెలబ్రేటెడ్ యువర్ బర్త్డే, దట్స్ రైట్. హార్డ్లీ 7 నుంచి ఒక 10 ఏళ్ళు ఉంటారు కదా. ఆ 10 ఏళ్ళు నా కోసం ఇచ్చేయండి అంకుల్. రిషి, ఏమంటున్నావు రిషి? యు ఆర్ జోకింగ్ రైట్? అయ్యో అంకుల్, నేను సీరియస్గానే అడుగుతున్నాను. బికాస్ నౌ ఇట్స్ గాన్ ఆల్ బియాండ్ ద లిమిట్స్. దీన్ని ఇలాగే సరి చేయగలం అంకుల్, ప్లీజ్.
అదేలే కదా అంకుల్, ఇచ్చేయండి అంకుల్. రిషి రిషి ప్లీజ్ రిషి నొప్పి కలుగుతుంది. అయ్యో అంకుల్ ప్లీజ్, అయ్యో అంకుల్ ప్లీజ్ డోంట్. ఐఎమ్ ఆల్రెడీ హై, ఐఎమ్ హ్యావింగ్ ఎ బ్యాడ్ డే అంకుల్. దయచేసి ఇలా చేయకండి అంకుల్ ప్లీజ్. నేను ఇలా చేయలేకపోతున్నాను దేవుడో. అంకుల్ అంకుల్ ప్లీజ్ స్టడీ కొంచెం స్టడీగా ఉండండి, కొంచెం చేయండి అంకుల్. నేను చెప్పాను కదా అంకుల్ ఐఎమ్ హై, కొంచెం స్టడీగా ఉండండి. ముసలి నక్క. ఆ నెలయప్పను, ఆ అసాసిన్ అండ్ బయట ఉండి టిప్ ఆఫ్ ఇస్తూ ఉన్నాడే ద ఫ్రీక్. వీళ్ళెవ్వరూ ఉండకూడదు. జస్ట్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్, every goddamn thing. అది నేను ఆటో తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అది నేను ఆటో తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. ఆ పేపర్ తీసుకోకు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? అనవసరంగా ఎవరి కోసమో ఎవరినో చంపుతున్నావు. వీళ్ళందరూ నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. నువ్వు మంచివాడివి, అది నాకు మాత్రమే తెలుసు. గతం తెలుసుకుని ఇంకో అమ్మాయిని కష్టపెట్టడం న్యాయం కాదు. నేను నీ మంచికే చెప్తానని నమ్ముతున్నావుగా. ఇదా నువ్వు కోరుకున్న జీవితం? భావన, నువ్వు తనతోనే ఉండాలి, అదే నీకు తగిన జీవితం. ఇవన్నీ పూర్తిగా వదిలేసి వెళ్ళిపోదాం. ఆగు వద్దు, నేను చెప్పేది విను. మనం ఆశపడ్డ జీవితం కోసం ఏమేం కోల్పోయామో ఆలోచించు. చూసావా, నీ కళ్ళలో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇదే నువ్వు. తెలుసో తెలియకో మళ్ళీ ఇంకో తప్పు చేయకు. రా, వెళ్ళి భావనని తీసుకొద్దాం. అదే మొదటిసారి నీ స్థానంలో నిలబడ్డాను. ఇప్పుడే నాకు ఆ బాధ అర్థమవుతుంది. నేనే వెళ్ళమన్నా కూడా నువ్వు వెళ్ళని చెప్పు కదా. 3 ప్రశ్నలు అడిగి నేను వెళ్ళిపోతాను. ఈ లోకంలో ఎవరి అనుమతి వద్దు, నాతో పాటు రా అంటే వస్తావా రావా? 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా నీ చెయ్యి వదలని చెప్తే వస్తావా రావా? ప్రాణమే పోయే పరిస్థితి వచ్చిన నన్ను వదిలేసిపో అని చెప్పనని చెప్తే నువ్వు
వస్తావా? రావా? తను వస్తుంది. తను రాకపోతే నేనే పంపిస్తాను. నువ్వు వెళ్ళవే భావన. ఏంటి మాస్టర్ భోంచేశారా? ఏంటి టీచర్ గారు మీరు భోంచేశారా? హే జూడీ, నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు మ్యామ్. సో జస్ట్ వెంట్ ఫర్ వాక్. జూడీ తెలుసుగా, షీఈ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్. మీకు మేబీ మేమెవరం తెలియకపోవచ్చు, కానీ మాకు మీ గురించి బాగా తెలుసు. అంతా ఇంతానా అవస్థ పెట్టారు. అవును, మ్యాథ్స్ లో మీరు పెద్ద టెర్రర్ అంటగా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. షీఈ్ నాట్ ఫ్రమ్ క్రిమినాలజీ, షీఈ్ అ మ్యాథమెటిషియన్. ఇప్పుడు కూడా ఇంటర్పోల్ తో కలిసి చాలా పెద్ద కేసులో వర్క్ చేస్తోంది. మ్యాథ్స్ కి క్రైమ్ కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? దేర్ ఇస్ దిస్ జీనియస్ మ్యాథమెటిషియన్. మ్యాథ్స్ యూజ్ చేసి ఎన్నో అసాసినేషన్స్ చేసి జారుకుంటున్నాడు. ఆయన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాం. హే జూడీ, నేనే అడుగుదాం అనుకున్నాను. రష్యా వెళ్ళావు కదా, ఏమైంది? అయ్యో మ్యామ్, ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ సెటప్ మ్యామ్, లైక్ పర్ఫెక్ట్. ఎవరో ఒక హ్యాకర్ ఉన్నాడు, ఒక జోకర్ క్యారెక్టర్ యూజ్ చేసి మొదటి నుంచి ఇంటర్పోల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. దాని హెల్ప్ తో అతన్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. వి వర్ లైక్ that close to him, that close. ఆఖరికి ఒక హెయిర్ స్టాండ్ కూడా ఎవిడెన్స్ గా దొరకలేదు. కోబ్రా ఇస్ కోబ్రా మ్యామ్. కోబ్రా. ఇక చాలులే, బయలుదేరు. ఓకే ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. బై బై. సరే. ఏంటి డ్రెస్సింగ్ సెన్స్ టచ్ చేసుకుని? ఏంటి మెలికలు తిరుగుతున్నావు? ఇకపై ఇలా మెలికలు తిరగడం, దగ్గరికి రాగానే దూరంగా వెళ్ళిపోవడం చేసావో చంపి పారేస్తా. చూసావు కదా, నువ్వు నా ప్రాపర్టీవని రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేశారు. దీన్ని చూసినప్పుడల్లా నీకు ముందుగా గుర్తుకు రావాల్సింది అదే. బాగుంది. వామ్మో, నీకు ఇవన్నీ చూసి మురిసిపోవడం వచ్చా? రేపిది ఇంకా ఎర్రగా పండుతుంది. రేపిది ఇంకా ఎర్రగా పండి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఓ తాత, కొత్త పరిశ్రమల్ని ప్రారంభించడానికి రేపు జపాన్ డెలిగేట్స్ కోల్కతాకి రాబోతున్నారు. మీటింగ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. కుమార్తెల్లిలో హిందుస్థాన్ టుడే సీనియర్ జర్నలిస్ట్ నెల్లయ్యప్పన్ కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యకి కారణం అప్పులేనని తెలుస్తోంది. మిస్ అయిన నెల్లయ్యప్పన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. నాకు ఆయన బాగా తెలుసండి. అప్పులు కూడా ఏమీ లేవు. ఆయన పేరు మీద చాలా సేవింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అకౌంట్ లో రూపాయి లేదంటున్నారు. ఏదో తప్పు జరుగుతుంది. పోలీసులు ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కథలు అల్లుతున్నారు. మా నెల్లయ్య సార్ని కనిపెడితేనే నిజమేంటో బయటకు వస్తుంది. నేను అప్పుడే అనుకున్నాను, ఈ ఇంటర్పోల్ వాడు మొత్తం పసిగడతాడని. చూడు, దగ్గరకు వచ్చేసాడుగా. అది ఇంటర్పోల్ అయి ఉంటే అరెస్ట్ అది ఇది అని లీగల్ రూట్ లో వెళ్ళి ఉండేవాళ్ళు కదా. కానీ అక్కడ జరిగిన కథే వేరు. నెల్లయ్య ఏదో సమస్యలో ఇరుక్కున్నట్టున్నారు. ఒకవేళ దాని గురించి ఆ పేపర్లు ఏమైనా చెప్పారేమో. మనం తప్పు చేశామంటావా? పెద్దనా, డిసెంబర్ 27 హిందుస్థాన్ టుడే ఉందా? 2 రోజుల క్రితం పేపరా? అది ఇక్కడ ఉండదు. గోడౌన్కి వెళ్ళి చూడండి. అదెక్కడ? అక్కడ లెఫ్ట్ తీసుకుని. హలో, ఎక్స్క్యూజ్ మీ, హిందుస్థాన్.